మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భర్త కాన్సెట్ ఆంజనేయులు, నేను వాళ్ళ భార్య లక్ష్మమ్మని దౌర్జన్యంగా వచ్చి సిమెంట్ వాళ్ళు రోడ్డు పోసుకొని మమ్మల్ని పట్టించుకోకుండా టే తెచ్చుకోండి అని మమ్మల్ని తలకిందులు చేస్తే నా భర్త 3 సంవత్సరాల నుంచి తలలో నరాలు కూడా చిట్లి మంచంలో ఉండడు. ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాం, మా దాంట్లోకి ఎవరైనా రావద్దు, మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అదే న్యాయం చేయాలి. నిన్నటి నుంచి మీరు ఇక్కడ ధర్నా కూర్చున్నారు. ఫ్యాక్టరీ వారు కానీ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? నిన్నటి నుంచి రాలేదండి. నిన్న ఒక పొద్దున వచ్చేసారు, మాట్లాడారు, వివరం చెప్పాము, మా ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి చూపిస్తే అవును నిజమే అని చెప్పేసి వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి ఎవరు రాలేదు. మాకేందంటే ఇక పూర్తిగా మాకు పొలం మాకు కావాలంతే. వాళ్ళేమో పొలం కావాలని కొన్నిసార్లు, పొలం వద్దని కొన్నిసార్లు చెప్తారు. అది సార్. మరి ఈ రోడ్డు వేసేటప్పుడు మీరేం చేయలేదా? చేశాను సార్. ఎంత నిలబడ్డ వాళ్ళేమో 20 టిప్పర్లు తీసుకొచ్చారు, 4 పెద్ద క్రేన్లు తెచ్చారు, మనల్ని దౌర్జన్యంగా చేశారు. తర్వాత పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు, మీరు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోండి అంటే మేము కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చే లోపల వీళ్ళు ఇంకా పూర్తి చేసేసారు. అందుకని మేము కూడా ఇవాళ ఆపేయటం జరిగింది నిన్నటి నుంచి. ఈ స్టే తీసుకొచ్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? మాకు సుమారు 4 నెలల క్రితం వేసామండి. పిటిషన్ మొన్న ఈ మధ్య సక్రమంగా చూసుకొని ఫైల్ చేసాం. 28వ తారీఖు మాకు వచ్చింది సార్ ఆర్డర్. సుమారు 2 సంవత్సరాలు పెట్టింది మీకు? సంవత్సరాలు ఏం పట్టలేదు సార్. కోర్టులో గత 4 నెలల నుండి వేసాను. కానీ ఈ 4 నెలల్లో వాళ్ళు ఏం చేశారంటే మనల్ని అసలు పట్టించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా. ఈ 4 నెలల్లో వీళ్ళు పూర్తి చేయటం, మేము వాళ్ళు వేయటం రోడ్డు మేము తీయటం, వాళ్ళు వేయటం రోడ్డు మేము తీయటం, ఇవే జరుగుతున్నాయి సార్. నిన్న మీరు కంచె వేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, మీతో ఏమైనా మాట్లాడారు? వాళ్ళు 2 రోజుల్లో సమస్య మేము పరిష్కరిస్తాము, మీరు వెళ్ళండి అన్నారు. ఇలా చాలాసార్లు జరిగింది సార్. మీరు చెప్పటం, మేము వెళ్ళిపోవడం, మీరు వాళ్ళకి సానుకూలంగా ఉంటున్నారు తప్ప మాకు ఉండలేదు, మాకు నమ్మకం లేదండి అని చెప్పాము. చెప్తే సరే మన నమ్మకం లేకపోతే మీ ఇష్టం అండి అని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరైనా వచ్చి సంప్రదించారా? వచ్చారు సార్, శ్రీ సిమెంట్ వారు వచ్చారు, మరి యాజమాన్యం మేము అని చెప్పేసి చెప్పారు. చూసి ఆర్డర్ ఉందండి మాకు, అందుకని మేము ఇట్లా ధర్నా చేస్తున్నాము, మా పొలం మాకు కావాలని అంటే ఏది మీ దగ్గర ఉన్న ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అన్నారు. సరే అని చెప్పేసి ఇచ్చేసాను. వివరం చూసుకున్నారు, చూసి వాళ్ళు మెలకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1 గంటకి పోలీసు వారు వచ్చారండి. వచ్చి నేను 2 రోజుల్లో పరిష్కారం చెప్తాము అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగటం జరిగింది. లేదు సార్, మాకు మీ మీద నమ్మకం లేదు, గతంలో ఇట్లా 4 సార్లు 5 సార్లు ఎస్ఐలు మారారే తప్ప 40-50 సార్లు మాకు ఇట్లా చెప్పి వాళ్ళ కాలం గడుపుతున్నారే తప్ప మాకు న్యాయం జరిగింది అయితే లేదు సార్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే సరే నా మీద నమ్మకం లేకపోతే సరే వెళ్తాంలేండి అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు మమ్మల్ని పెట్టలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీ సిమెంట్కి వెళ్ళే ప్రధాన రహదారిలో ముళ్ళ కంచెలు, అదేవిధంగా మట్టి కుప్పలతో వెహికల్స్ వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక సాధారణ మహిళ చేస్తుంది ఇదంతా. సుమన్ టీవీ వారు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమెని అడగ్గా ఆమె ఇచ్చిన సమాధానం, అయ్యా గత 3 సంవత్సరాలుగా నాకు తెలియకుండా రాత్రే నా పొలంలో అక్రమంగా ఆ గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు, నాయకులు నన్ను బెదిరించి నా పొలంలో అక్రమంగా రోడ్డు వేశారు. సిమెంట్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి నీకు ఏ హక్కు ఉందో మీరు నాకు పొలం అమ్మారు, మీకు ఎటువంటి హక్కు లేదు, ఏదైనా హక్కు ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ కోర్టు నుంచి స్టే కానీ తెచ్చుకోండి, అప్పుడు మేము వదిలేస్తాము అని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఆమెను ఎన్నో సార్లు అడ్డుకున్నా కానీ ఇబ్బంది పెడుతూ అధికారులు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను ఈరోజు 3 సంవత్సరాలుగా పోరాడి, ఒక సాధారణ మహిళగా పోరాడి నేను ఈరోజు కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే నా పొలం ఎంతవరకు ఉందో ఎకరం 75 సెంట్ల పరిధిలో అంతవరకు నేను మట్టి కుప్పలు, అదేవిధంగా ట్రాక్టర్ టక్కులు అడ్డు పెట్టుకొని ఎటువంటి వాహనాలు వెళ్లకుండా నా పొలం నేను కాపాడుకోవాలి అని చెప్తుంది. మనమైనా చూసుకున్నాం, ప్రభుత్వాలు రైతులకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రైతు మహిళను చూస్తుంటే కార్పొరేట్ వ్యవస్థలకు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కొమ్ము కాస్తున్నారు. కానీ రైతులకు అన్నం పెట్టి రైతుకు ఏమాత్రం న్యాయం చేయకుండా గతంలో మహిళ చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఎన్నోసార్లు అవమానపడ్డాం. అక్కడ మాకు నాయకులు
ఏదో నమ్మబలికారు, అది చేస్తాం ఇది చేస్తాం నమ్మబలికారు తప్ప ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చుకోవడంతో కాస్తంత ఉపసాటులు వచ్చింది తప్ప నాయకులు మాకు కానీ ఇప్పుడు కూడా ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. కానీ ఈ మహిళకు ఎంతవరకు న్యాయం జరుగుద్దో చూద్దాం. భర్త కాన్సెట్ ఆంజనేయులు, నేను వాళ్ళ భార్య లక్ష్మమ్మని. దౌర్జన్యంగా వచ్చి సిమెంట్ వాళ్ళు రోడ్డు పోసుకొని మమ్మల్ని పట్టించుకోకుండా టే తెచ్చుకోండి అని మమ్మల్ని తలకిందులు చేస్తే నా భర్త 3 సంవత్సరాల నుంచి తలలో నరాలు కూడా చిట్లి మంచంలో ఉండడు. ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాం, మా దాంట్లోకి ఎవరైనా రావద్దు, మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం.